నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలోని ఇరాన్ ఏదైతే హర్మూజ్ జలసంధిని చూపిస్తూ మిగిలిన దేశాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తోందో ఇతర వెపన్స్తో సంబంధం లేకుండా, సో అలాంటి కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచేశారు ట్రంప్ వలన. ట్రంప్ అసలు మరి ఏం అప్లై చేస్తే హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసేసారు? సో అసలు తెరిచారా లేదా, ఇది కూడా మళ్ళీ ఏమైనా రూమర్స్ ఏంటంటే వాళ్ళు అమెరికన్స్ క్రియేట్ చేస్తున్న, ట్రంప్ క్రియేట్ చేస్తున్న రూమర్ అనేది అంతా. సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. సార్, హర్మూజ్ తెరిచారని అనుకోవచ్చు అసలు? ఇప్పుడు మొత్తం విచిత్రం ఏంటంటే తెరిచి ఉన్న హార్మూజ్ని ట్రంప్ మోయించాడు, యుద్ధం చేశాడు, వాళ్ళు మూసారు. ఇప్పుడు మళ్ళీ తెరవమని యుద్ధం చేస్తున్నా అంటున్నారు. సో ఇది ఎంత అంటే దాని ఏమంటారు, మార్స్ అంటారు, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, సమ్ టైమ్స్ యాజ్ పార్స్ అండ్ సమ్ టైమ్స్ యాజ్ ట్రాజిడీ. అంటే చరిత్ర పునరావృతం అవుతుంది, కొన్నిసార్లు ప్రహసనం లాగా, కొన్నిసార్లు విషాదంగా. ఇప్పుడు ఇది విషాదం యాక్చువల్గా. అంటే మా చర్చల్లో అమెరికాతో చర్చలు చేస్తున్న ఇరాన్ని పక్కన పెట్టి, చర్చల మధ్యలో ఇరాన్ మీద బాంబులు వేయడం మొదలుపెట్టి, దాంతో ఇరాన్ రివర్స్లో తనను తాను కాపాడుకోవడం కోసం శత్రువుని కన్వెన్షనల్ వార్ఫేర్లో ఎదుర్కోలేక ఇరాన్ ఏం చేసిందంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం, హర్మూజ్ జలసంధిని క్లోజ్ అంటే కంప్లీట్గా ఇప్పటివరకు క్లోజ్ చేయలేదు కానీ టైట్ చేసింది. అంటే తన అనుమతి లేకుండా ఎవరు పోవడానికి లేదు. అందులో మైన్స్ పెడాల్సింది, 1-2 షిప్పుల మీద అటాక్ చేసింది. దాంతో ఆటోమేటిక్గా షిప్పులకి ఇన్సూరెన్స్, లాయిడ్ లాంటి ఇన్సూరెన్స్ సంస్థలు ఇన్సూరెన్స్ ఇవ్వడం మానేసాయి. దాంతో ఆటోమేటిక్ షిప్పులు ఆగిపోయినాయి, దాదాపు 2000 షిప్పులు ఆగిపోయినాయి. దాని తర్వాత మెల్లమెల్లగా ఇరాన్ ఏం చేస్తుందంటే ఒక్కొక్కరికి పంపిస్తుంది. రెండోది, ట్రంప్ కూడా ఏం చేస్తున్నాడు, ఆయిల్ సంక్షోభం. ఒక దశలో $120 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్కి వెళ్ళిపోయింది. అప్పటికి మనకి యుద్ధం స్టార్ట్ కాకముందు $60-70 కంటే ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. డబుల్ అవుతున్నప్పుడు ట్రంప్ కూడా ఏం చేయాల్సి వచ్చిందంటే ఇరాన్ మీద ఉన్న ఆంక్షల్ని తొలగించి ఇరాన్ ఆయిల్ కూడా అమ్ముకోవచ్చు అని చెప్పాడు, రష్యా ఆయిల్ కూడా అమ్ముకోవచ్చు అన్నాడు. సో దానివల్ల ఇరాన్ ఎప్పుడూ లేనంత డబ్బులు సంపాదిస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ని చైనాకి, ఇండియాకి కూడా ఒక షిప్ వచ్చింది నిన్ననే. 7 ఏళ్ల తర్వాత, 7 ఏళ్ళు అయిపోయింది. మనం ఒకప్పుడు ఇరాన్ దగ్గర దాదాపు 18-20% మన అవసరాలకి ఇరాన్ దగ్గరే కొనేవాళ్ళం. 80% చైనా ఇరాన్ దగ్గరే కొంటుంది. ఎందుకంటే ఇరాన్ కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీల్లో దేశాల్లో టాప్ 5లో ఉంటుంది, టాప్ 2-3లో ఉంటుంది. బెస్ట్ ప్రైజ్ కూడా తగ్గింపు ఇస్తుంది. అలాగే మనం కొనేవాళ్ళం. అమెరికా ఆంక్షల వల్ల మనం ఆపేసాం. 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొంటున్నాం. మెల్లమెల్లగా ఒక్కొక్క దేశం ఇరాన్ని రిక్వెస్ట్ చేయడం, ఇరాన్ ఏదో డిమాండ్లు పెట్టడం, అంటే మీరు మెడిసిన్ పంపించండి, మెడికల్ ఎక్విప్మెంట్ పంపించండి, ఇంకేదో అడగడం. అట్లాగే యువాన్లో అంటే చైనా కరెన్సీలో పే చేయమండం. ఇలాగ ఆ కండిషన్లు ఒప్పుకుంటే ఇరాన్ వదులుతుంది. అట్లాగే మెల్లమెల్లగా ఏషియా దేశాలకు అన్నిటికీ, పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, శ్రీలంక, ఈ దేశాలకు అన్నిటికీ వదిలింది. దీంతో పాటు నిన్న రీసెంట్గా ఫ్రాన్స్కి వదిలింది ఫస్ట్ టైం. ఎందుకు ఫ్రాన్స్కి వదిలింది? గల్ఫ్ దేశాలన్నీ కూడా యునైటెడ్ నేషన్స్లో పర్మిషన్ ఇవ్వండి, మేము ఇరాన్ మీద అటాక్ చేస్తామని గల్ఫ్ దేశాలు పెట్టాయి ప్రతిపాదన. ఆ ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్, చైనా, రష్యా వీటో అధికారాన్ని ఉపయోగించి చేసాయి. అంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఇరాన్కి సపోర్ట్గా రష్యా అని చైనా ఉన్నాయి, నార్త్ కొరియా ఉంది. కానీ ఫస్ట్ టైం ఫ్రాన్స్ కూడా ఇరాన్కి అనుకూలంగా నిలబడడం వల్ల ఇరాన్ కూడా ప్రతిస్పందనగా ఫ్రాన్స్ నౌకలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. అట్లాగే సౌత్ కొరియాకి ఇచ్చింది, జపాన్కి ఇచ్చింది. అలాగే చాలా దేశాలు, మీరు ఏ దేశమైనా ఒక రష్యా, ఒక అమెరికా, ఇజ్రాయెల్, ఆ దేశాలకు సపోర్ట్ చేసే దేశాలు తప్ప మిగతా ఎవరైనా మీరు మీ షిప్పులు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అన్నారు. అలాగా వదులుతాం. కానీ నిన్న అతి భయంకరమైన బూతులతో కూడుకున్న మెసేజ్ పెట్టాడు. అందులో 2 వాక్యాలు చెప్పాలంటే, ఓపెన్ ద ఫకింగ్ స్టేట్ యూ క్రేజీ బాస్టర్డ్స్ అన్నాడు. అండ్ ఇది ఏ ప్రెసిడెంట్ మాట్లాడాల్సిన భాష కాదు. ఇంత తీవ్రంగా హెచ్చరించాడు. ఆర్ యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్ అని, మీకు నరకం చూపిస్తాను, జస్ట్ వాచ్, మీరు అల్లాని ప్రార్థించుకోండి, మిమ్మల్ని అల్లానే కాపాడాలి అని ఒక సెటైర్ కూడా వేశాడు. అంటే తన దగ్గర బలం ఉంది, తన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్న ఒక అహంకారంతో అతను బెదిరిస్తున్నాడు.
ఈ బెదిరింపుల్ని ఎవడూ భయపడలే, ముఖ్యంగా ఇరాన్ భయపడలేదు. ఇరాన్కి సంబంధించి ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి చాలా ఓపెన్గా చాలా కూల్గా ఒక మాట చెప్పాడు. నువ్వు నీ బెదిరింపులకి మేము భయపడం, నీకు దమ్ముంటే మా దేశం మీదకి రా, మా దేశం మీదకి నీ బెస్ట్ సైనికుల్ని పంపించు, ఒకవేళ పంపి మీకు ఫ్లైట్లలో ఇబ్బంది, మీ ఫ్లైట్లకి ఏమన్నా ఇబ్బంది అనుకుంటే మా ఫ్లైట్లు పంపిస్తాం, వాటిలో మేము తీసుకొచ్చి ఇరాన్లో వదులుతాం రా అన్నాడు. రెండవది, హార్ముజ్ జలసంధిని మేము వదలం, ఇప్పటి వరకు మా దేశంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించే వరకు హార్ముజ్ జలసంధి ఓపెన్ చెయ్యం అని తెగేసి చెప్పాడు. సో వీళ్ళు ప్రాణాలకు తెగించేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు సాక్రిఫైస్ కి రెడీ అయిపోయారు, వాళ్ళు బలిదానం అంటారు, బలిదానానికి రెడీ అయిపోయారు, మార్తైడ్ దమ్ముకి రెడీ అయిపోయారు. సో మా 9 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎనర్జీని కంట్రోల్ ఎలా చేయాలో తెలుసు, అట్లాగే రేపు డేటాని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు. వాళ్ళు ఎందుకు వదులుతారు? కాకపోతే ఏంటంటే హార్ముజ్ జలసంధి ఆల్మోస్ట్ వదిలారు యాక్చువల్గా, కాకపోతే ఎందుకు కంప్లీట్గా వదలలేదు అంటే యుద్ధాన్ని ఆపమని చెప్తున్నారు. యుద్ధాన్ని మేము కంప్లీట్గా వదిలితే మళ్ళీ యుద్ధం మీరు చేస్తూనే ఉంటారు, మా నష్టాన్ని ఎవరు కట్టించాలి? ఇది మా యుద్ధం కాదు, మేము ఎవరిని ఏమి అగ్రెషన్ చేయలేదు, మేము ఎవరి జోలికి వెళ్ళలేదు. మేము గతంలో లాస్ట్ ఇయర్ జూన్లో అయినా చర్చల మధ్యలోనే మీరు అటాక్ చేశారు, ఇప్పుడైనా చర్చల మధ్యలోనే మీరు అటాక్. మేము చర్చలకు రామన్నాము, మేము డిప్లొమసీకి ఒప్పుకోలేదా? మేము న్యూక్లియర్ వెపన్ సైట్లకి ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ వస్తానంటే వద్దన్నామా? సో మేము అన్నిటికీ ఓపెన్గా ఉంటే మీరు చేశారంటే ఇది అమెరికాకు కూడా అవసరం లేదనేది వాళ్ళ ప్రెసిడెంట్ మధు పెజెస్కియన్ మొన్న ఒక లెటర్ రాశాడు, 3 పేజీల లెటర్ అమెరికాకి, అమెరికా ప్రజలకి. ఇది మీ యుద్ధం కాదు, మీకు అవసరం లేని యుద్ధం, మేము మీకు థ్రెట్ కాదు, మా వల్ల మీకు ఏ రకమైన అపాయం లేదు, ఇది ఓన్లీ ఇజ్రాయెల్ కోరుకుంటున్నది. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో డామినేట్ కావాలని, ఎక్స్పాండ్ కావాలని, గ్రేటర్ ఇజ్రాయెల్గా మారాలని. ఎందుకంటే ప్రపంచంలో సరిహద్దులు లేని ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి బౌండరీస్ లేవు. ఎందుకు బౌండరీస్ పెట్టుకోలేదు? వాళ్ళు పక్క దేశాలను ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టుకోలేదు. ఆల్రెడీ ఇప్పుడు గాజాని, వెస్ట్ బ్యాంక్ని ఆక్యుపై చేసుకున్నాయి, గోలన్ హైట్స్ని ఆక్యుపై చేసుకుంది, సౌత్ లెబనాన్ ఆక్యుపై చేసుకుంది, పక్కన జోర్డాన్ని ఇవన్నీ ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది. వీటన్నిటికీ అడ్డుగా ఉండేది ఇరాన్ ఒకటే. సో ఇరాన్ని కానీ కంప్లీట్గా నాశనం చేసేస్తే తిరుగులేని శక్తిగా తన గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోవచ్చు అనేది ఇజ్రాయెల్కి ఉంది. ఇది ఇజ్రాయెల్ ఒకదాని వల్ల కాదు, ఇజ్రాయెల్ శక్తి ఇరాన్ని వీకెన్ చేయలేదు కాబట్టి అమెరికా హెల్ప్ తీసుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు గత 20-30 ఏళ్ళుగా ఏ ప్రెసిడెంట్ సాహసం చేయలేదు ఇరాన్ని. ఎందుకంటే చిన్న చిన్న దేశాలు, ఇరాన్లో 4వ భాగం కూడా ఉండదు. ఇరాక్లో ఓడిపోయింది అమెరికా, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, లిబియా ఏమి చేయలేకపోయింది, వియత్నాంని ఏమి చేయలేకపోయింది. చిన్న దేశాలనే అమెరికా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటే ఇరాక్కి 4 రెట్లు ఎక్కువ. ఇరాన్ భూభాగం ఇండియాలో సగం, అంటే 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది అనమాట. రెండోది కొండలు ఉంటాయి, జిగ్రో మౌంటైన్స్, ఆల్బరోజ్ మౌంటైన్స్ అని 2 అతిపెద్ద మౌంటైన్స్ ఉంటాయి, 2 అతిపెద్ద ఎడారులు ఉంటాయి. ఇవి కాకుండా అనేక చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి, మార్ష్ ల్యాండ్ అంటారు, చిత్తడి నేలలు ఉంటాయి. ఇవన్నిటిని దాటుకొని ఇరాన్లో పోరాడాలి. రెండోది ఇరాన్ ప్రజలు ప్రతి ముసలి ముతక చిన్న పిల్ల అందరూ యుద్ధంలోకి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 10 లక్షల నుంచి 20 లక్షల సైన్యం ఉంది, ఇంకొక 2 కోట్ల మంది చేరడానికి యూత్ రెడీగా ఉన్నారు. సో ఇరాన్ని భూభాగాన్ని జయించడం అనేది ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు అమెరికా చేసే పరిస్థితి లేదు. కొన్ని వేల లక్షల శవాలు వెళ్తాయి అమెరికాకి కానీ అమెరికా సైనికులు వస్తే. ఇటువంటి కండిషన్లో ఇరాన్తో పెట్టుకోవడమే ఫస్ట్ రాంగ్. రెండోది అవసరం లేని యుద్ధం. అమెరికాకి ఏ రకంగా అవసరం లేదు యుద్ధం. నిజంగా అవసరం ఉంటే మేము చావో బతుకు చాలా. అమెరికా ప్రజలు ఎవరికి యుద్ధం చేయాలని లేదు కదా, అలాంటప్పుడు అమెరికా సైనికులకు మాత్రం ఎందుకు ఉంటుంది యుద్ధం చేయాలని? కానీ ఇరాన్లో అట్లా కాదు, ఇరాన్లో లైఫ్ అండ్ డెత్ వాళ్ళకి. పిల్లలతో వాళ్ళకి వేరే మార్గం లేదు, పోరాటమే వాళ్ళకి. రెండోది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ 1979లో విప్లవం వచ్చింది, అప్పుడు పోరాడారు. 80 నుంచి 88 వరకు ఇరాన్ ఇరాక్ వార్ వచ్చింది, అప్పుడు పోరాడారు. అది కూడా బలమైన శత్రువులతో వాళ్ళు పోరాడిన వార్లోనే వాళ్ళకి అలవాటు ఉంది. వాళ్ళు కంపల్సరీ యుద్ధంలో పాల్గొంటారు. కాబట్టి అలాంటి దేశాన్ని ఇలాగ బెదిరించడం వల్ల
ట్రంప్ ఓడిపోవడమే తప్ప కాకుండా తను మునిగిపోతున్నాడు, ఎలాగో అవును. తను ఊబిలోకి వెళ్తున్నాడు, అందరినీ ప్రపంచాన్ని కూడా ఊబిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది ప్రపంచం ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఆశ్చర్యకరం. అంటే ఇంత మోడర్న్ డెవలప్ అయ్యి ఇంత డెమోక్రసీస్ అభివృద్ధి అయ్యి ఒక్క ముసలిగాడు ఒక మ్యాడ్గా అయ్యి ప్రపంచాన్ని వేధించగలిగిన పరిస్థితులు ఉన్నాయంటే మన వ్యవస్థల్ని ఎలా డెవలప్ చేసుకున్నాం, మన డెమోక్రసీల పరిస్థితి ఏంటి అంటే ఒక నియంత కాదు, స్టేజ్ లో పెద్ద డెమోక్రసీ అమెరికా. మరి ఇది ట్రంప్ను మాత్రమే తిట్టడం అనేది మూర్ఖత్వం యాక్చువల్గా. అవును. వాళ్ళ కాంగ్రెస్ ఏం చేస్తుంది, వాళ్ళ రిపబ్లికన్ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళ సుప్రీం కోర్టులు ఏం చేస్తున్నాయి, వాళ్ళ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి. సో ఇవన్నీ దాటి ఒకటి చేయగలిగాడంటే ఇవాళ హిట్లర్ అంటే అప్పుడు కథ వేరు, అవును. ఇవాళ చేయగలిగాడంటే ఇది నిజానికి షాకింగ్ వ్యవహారం. హార్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ఓపెన్ చేయదు, యుద్ధానికి రెడీ. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇరాన్ ఎలాగో డిసైడ్ అయిపోయింది, అమెరికా ప్రజలకి కొంత నష్టం తప్ప వాళ్ళు పెద్దగా ఒరిగేది ఏం లేదు, నష్టం ఏం లేదు. నష్టం ఉండేది ప్రపంచానికి, మనలాంటి అనేక దేశాలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.